ప్రైజ్ ది లార్డ్. చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన మన భారతదేశపు మొట్టమొదటి 24 గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ టెలివిజన్ ఛానల్ రక్షణ టీవీ సగర్వంగా సమర్పిస్తున్న సువార్తికుని స్వాగతం అనే ఈ యొక్క విశిష్టమైన కార్యక్రమానికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మరి క్రమం తప్పకుండా రక్షణ టీవీ కార్యక్రమాలను మీరు వీక్షిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో దోహదపడుతున్నాయని మీరు ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, లెటర్స్ ద్వారా తెలియచేస్తున్న స్పందనను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి ఆరోపిస్తున్నాం. మరి సువార్తికుని స్వాగతం అనే ఈ కార్యక్రమంలో అనేక మంది దైవజనురాండ్ర జీవితంలో దేవుడు చేసేటువంటి అద్భుతాలను సాక్షి రూపంలో తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి అందులో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియాలో ఎలోహిం మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్, సీనియర్ పాస్టర్ అయినటువంటి మల్లికార్జున్ రెడ్డి కొప్పుల గారి యొక్క వ్యక్తిగత విశేషాలను తెలుసుకోబోతూ ఉన్నాం. దేవుడు వారిని ఎలాగ రూపాంతరం చెందించారు, ఎలా అద్భుతమైనటువంటి రీతిలో వారిని అభిషేకించి వాడుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందామా? ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి దైవజనులకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియచేద్దాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. సో రక్షణ టీవీకి వచ్చినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో మీ గురించి, మీ పరిచర్య గురించి చాలా విన్నాము. సో ఆ విషయాలు అంటే వ్యూవర్స్కి బ్లెస్సింగ్గా ఉండడానికి మీ యొక్క టెస్టిమోనీ చేద్దామని అనుకుంటా ఉన్నాం. సో మా వ్యూవర్స్ కోసం అసలు మీ పేరు, మీ ఊరు, మీ ఫ్యామిలీ గురించి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. అది మొదటగా గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హూ ఇస్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. ఆమేన్. సో నా పేరు మల్లికార్జున్ రెడ్డి అండి. మా ఇంటి పేరు కొప్పుల. మై ఫాదర్స్ నేమ్ ఈస్ కొప్పుల చంద్రారెడ్డి. మా మమ్స్ నేమ్ ఈస్ కొప్పుల లలిత. ఐఎమ్ ద ఎల్డెస్ట్ సన్. నా తర్వాత 2 చెల్లెలు, ఒక తమ్ముడు. హైదరాబాదేనండి? మాది హైదరాబాద్. ఊరు వచ్చి నల్గొండ జిల్లా మోత్కూరు. బట్ పెరిగిందంతా కూడా స్కూలింగ్, కాలేజ్ అంతా కూడా హైదరాబాద్. క్రైస్తవ కుటుంబంలోనే జన్మించారా? మేము వి కేమ్ ఫ్రమ్ హిందూ బ్యాక్గ్రౌండ్. ఐ కేమ్ ఫ్రమ్ హిందూ బ్యాక్గ్రౌండ్, బట్ మై పేరెంట్స్ ఆర్ స్టిల్ హిందూస్. ఓకే. సో అంటే ఎలా ఉండేది మీ అంటే క్రైస్తవేతర కుటుంబం కదా, చిన్నప్పుడు మీ భక్తి జీవితం అంటే పూజలు, గుళ్ళకు వెళ్ళడం ఎట్లా ఉండేది మీ చైల్డ్హుడ్ డేస్? ఇట్స్ రెగ్యులర్ పూజాస్ జరిగేవి. శనివారం ఉంటారు కదా. సో ఇవన్నీ నేను మాత్రం ఎక్కువగా దుర్గాకి, హనుమాన్కి బాగా చేసేవాడిని. దుర్గా పూజలు అంటూ ఆదివారం, మంగళవారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళి. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా బొట్టు పెట్టుకునే అలవాటు ఉంది. 24 గంటలు బొట్టు ఉంటుంది నాకు. స్నానం చేసిన తర్వాత ఇమీడియట్గా పూజ గదికి వెళ్ళి బొట్టు పట్టుకొని దండం పెట్టుకొని, సో ఆ చిన్న పూజలు అవి చేయడం, గుడికి వెళ్ళడం బాగా చేసేవాడిని. చేతికి దారాలు ఉంటాయి. నేను చిన్నతనం నుంచి అయినా మా ఇంటి వారితో పాటు తిరుపతి, షిరిడి ఇవన్నీ తిరిగాను. అయ్యప్ప, శబరిమలకి వెళ్ళాను. ఇట్లా ఫ్యామిలీ అంతా స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ హిందూ డెవోటీస్ చిన్నప్పటి నుంచి అయినా. ఓకే అండి. సో ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను నా స్కూలింగ్ వచ్చేసి కేంద్రీయ విద్యాలయ, సిబిఎస్ఈ సిలబస్ అన్న, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డ్ చదివి, దాని తర్వాత ఐ వాంటెడ్ టు బికమ్ అన్ ఎంబీబీఎస్ డాక్టర్. బట్ ప్రాబబ్లీ ఇట్ వాస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ గాడ్ వాంటెడ్ టు టేక్ మీ ఇన్ అ డిఫరెంట్ సెక్టర్. సో ఫిజియోథెరపీలో జాయిన్ అయ్యాను. ఇక్కడే హైదరాబాద్లోనే, కర్ణాటక, రాయచూర్. అప్పుడు ఇక్కడ 1-2 కాలేజెస్ ఉండే కానీ ఎక్కువ అవైలబిలిటీ లేకుండే. అక్కడ ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి ఇంకా ఆ రోజుల్లో అన్నీ చూసుకోవాలి కదా. సో ఫీజు స్ట్రక్చరు ఇవన్నీ కూడా. సో అక్కడ సీట్ వచ్చింది, అక్కడికి వెళ్ళాను. నా 4.5 years కోర్స్ అది. ఓకే అండి. సో కంప్లీట్గా అప్పటి వరకు మీ లైఫ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో ఎన్ని పూజలు చేసినా, ఎంత చేసినా, యంగ్ ఏజ్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుంది కదా. సో మీ బిహేవియర్ ఎట్లా ఉండేది?
అయితే చిన్నప్పుడు నాకు ఐ హ్యాడ్ ఎ ఛాన్స్ టు అటెండ్ వెకేషన్ బైబుల్ స్కూల్ విబిఎస్. VBS. ఓకే. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ 8-9 సంవత్సరాలు ఉంటాయి నాకు. ఆ రోజుల్లో మేము రామంతపూర్లో ఉంటాం. మా ఇంట్లో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ టెనెంట్స్గా ఉండేవారు. మాకు 2 పాపలు సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకునేవాళ్ళు. సో సెయింట్ జోసెఫ్ స్కూల్లో VBS కండక్ట్ చేశారు. ఓకే. సో ఆంటీ వచ్చి మమ్మీని అడిగితే మరి తను పెద్దవాడు కదా, కొంచెం అమ్మాయిలు అక్కడ చూసి పెట్టండి, అక్కడ రిఫ్రెష్మెంట్స్ ఫుడ్ అవి పెడతారు అని చెప్పింది. మరి ఇన్ని పూజలు చేసేవాళ్ళు కదా మదర్ ఫాదర్, మీరు కూడా ఈవెన్. సో ఎట్లాగా పంపించడానికి తెలియకుండా వెళ్ళింది. ఓకే. తెలిస్తే పంపించకపోతుండేనేమో తెలిస్తే. సో అక్కడికి మరి 2-3 రోజులు అటెండ్ అయ్యాను నేను. 2-3 రోజులు అటెండ్ అయ్యాను. అది నాకు బాగా గుర్తుంది కూడా. ఆ క్లాస్ ఒక క్లాస్లో సో యెహోవా నా కాపరి అని నేర్పించారు. మై లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని. సో అది గుర్తుండిపోయింది. కానీ అగైన్ మళ్ళీ బయటకు VBS అయిపోయిన తర్వాత మళ్ళీ అంతా మామూలే. ఆ పూజలు అవన్నీ కూడా మామూలే, అటెండింగ్ ఆల్. సో దసరా దీవాలి బాగా చేస్తాం, నోములు ఉంటాయి, వ్రతాలు ఉంటాయి. అది బాగా అంటే వెరీ స్ట్రాంగ్ హిందూస్. నామకార్థంగా మీరు ఒకసారి వెళ్ళినా కూడా దాన్ని ఏమి ఇంజెక్ట్ చేసుకోలేదు. సో అక్కడ ఒక విషయం చెప్పేది ఏంటంటే ఐ థింక్ ద పీపుల్ అండ్ ద ప్రేయర్స్ స్టేడ్ ఓవర్ మీ. ఓకే. సో అది ఏంటంటే ఒక బీజం నాటబడింది అక్కడ. ద సీడ్ వాజ్ సోడ్ ఆన్ దట్ డే. సో when we see in the Bible, God looked from the heavens onto the earth, that if I could see one person praying and interceding, so maybe somebody has prayed, I don't know. Okay. Maybe somebody has prayed and those prayers stayed over me. అది కానీ కాలక్రమేణా కొంచెం టైం పడుతుంది ఏదైనా. ఇప్పుడు విత్తనం పడగానే వెంటనే అది వృక్షం అవ్వడానికి టైం పడుతుంది, చాలా టైం పడుతుంది అది. ఓకే అండి, సరే. సో ఆల్మోస్ట్ మీరు ఇంత భక్తిలో ఉన్నారు, పక్కన మంచి ప్రొఫెషన్ కూడా ఉంది. ఎలా మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయింది? అంటే జీససే మీ పర్సనల్ సేవియర్ అని ఎట్లాగా అంగీకరించారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. దీనికంటే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. నేను డ్యూరింగ్ ద కాలేజ్ డేస్ I had even a chance to be active participation in RSS. అట్లాగే ABVP మెంబర్ని కూడా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, హిమాయత్ నగర్లో జూనియర్ కాలేజ్లో చదువుకునేవాడిని ఆ రోజుల్లో. సో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని ఆ రోజుల్లో. మా ఏరియా అంతా కూడా బీజేపీ ఏరియా. సో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండింది. ఈ బీజేపీ మీటింగ్స్ కానీ అవన్నీ కూడా అటెండ్ అయ్యాను, శాఖ అది టైం దొరికినప్పుడల్లా. నేర్చుకున్నాను ఈ కరసాము అవి. సో కానీ ఆ రోజుల్లో ఇప్పుడు జరుగుతున్నవి లేవు. ఆ రోజుల్లో ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్టివిటీ. అదొక యాక్టివిటీ హిందూస్కి అది. సో మా ఏరియా వాళ్ళు అందరూ వెళ్తున్నారు కదా అని చెప్పి ఆ ఫ్రెండ్షిప్లో నేను కూడా అటెండ్ అయ్యేవాడిని. అది సో ఫెలోషిప్ ఉంటుంది కదా అట్లా. సో ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ చేశాను కదా, ఫిజియోథెరపీ అక్కడ కంప్లీట్ చేసి ఇక్కడ జాబ్ రీత్యా మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను. సో ఎట్లాగా యేసుక్రీస్తుని మీరు అంగీకరించారు? సో జాబ్ చేసే టైంలో ఫస్ట్ 3 years ఇక్కడ స్వీకార్ ఉపకార్ రిహాబిలిటేషన్ అని ఉంది, అక్కడ పనిచేశాను. ఇంటర్న్షిప్ తర్వాత జాబ్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఒక 3 సంవత్సరాలు పని నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత బయటకు వచ్చేసి కన్సల్టెన్సీ పెట్టాను. కన్సల్టెన్సీ తర్వాత ఒక ఫ్రెండ్ క్లినిక్లో పార్ట్నర్షిప్ ఇవి చేయడం మొదలుపెట్టాను. సో నేను చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఫిజియోథెరపీలో జనరల్గా చిల్డ్రన్ స్పెషలిస్ట్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎర్లీ ఇంటర్వెన్షన్ పెద్దవాళ్ళకంటే అందరూ చేయగలరు, చిన్నవారికి కొంచెం స్పెషల్ స్కిల్స్ ఉంటాయి. అది నేను స్వీకార్ ఉపకార్లో నేర్చుకున్నాను. అది ఎట్లా అంటే డీలేడ్ మైల్ స్టోన్స్ ఉంటాయి కదా. సో ఆ రోజుల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవారు డిలేడ్ మైల్ స్టోన్స్ పిల్లలకి. చాలామంది నా చేతిలో నడిచారు. ఆ రోజుల్లో నేను నా చేతిలో ఏదో ఉందనుకునేది, నాదే గొప్పతనం అనుకునేది, నాలో ఏదో శక్తి ఉందనుకునేది, ఏదో పవర్ ఉందనుకునేది. సో చాలామంది 100ల కొద్ది పిల్లలు నా చేతిలో నడిచారు. వీళ్ళు అంటే ఇప్పుడు పుట్టగానే క్రాలింగ్, క్రీపింగ్ ఇవన్నీ ఒక్కొక్క మైల్ స్టోన్స్ ఉంటాయి కదా. మన దగ్గరికి సెర్బల్ పాల్సీ, డౌన్ సిండ్రోమ్, ఆ తర్వాత
డిలేడ్ మైల్ స్టోన్స్ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు పిల్లలు. సో అట్లా కొంచెం దాంతోపాటు మనకు ప్రొఫెషన్లో ప్రైడ్ కూడా పెరిగింది. అట్లా 2001 నుంచి 2008 వరకు. సో ఈ మధ్యలో మా వైఫ్ వచ్చి విజయవాడ, వాళ్ళు RCM బ్యాక్గ్రౌండ్, నాది ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్. అట్లా మీరు ఎన్ని పూజలు చేసి ఎంత ఉన్నారు కదా, ఎలాగో ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఎలా చేసుకున్నా అంటే లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓకే ఓకే, లవ్ మ్యారేజ్. మా వైఫ్ యాక్చువల్గా హైదరాబాద్ షిఫ్ట్ అయింది. తను కూడా ఫిజియోథెరపిస్ట్, విజయవాడలో చదువుకుంది, జాబ్ రీత్యా ఇక్కడికి వచ్చింది. ఎవరో నా రిఫరెన్స్ ఇచ్చారు. సో ఆ రోజుల్లో ఫిజియోథెరపీ బిగినింగ్ స్టేజ్లో మేము కొంచెం ఒక స్టాండర్డ్లో ఉన్నాం, ఒక లెవెల్లో. సో వీ హ్యాస్ ద ఇన్ఫ్లుయెన్స్ టు పుట్ పీపుల్ ఇన్ ద జాబ్స్. మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? చెప్తాను. సో తను జాబ్ కోసం వచ్చింది. జాబ్ నేను ఎట్లాగో 3 హాస్పిటల్ తిరుగుతున్నాను కదా, ఒక హాస్పిటల్ చూసుకో అని చెప్పి, సో కాలక్రమేణా అది ప్రేమగా మారి ప్రేమ వివాహంగా మారింది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు వివాహం. నేను ఇంట్లో చెప్పకుండానే చేసుకున్నాను. అయితే నాకేం ప్రాబ్లం లేకుండా, మాది కొంచెం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. మా తాతలు CPIM కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో ఆ భావాలు కూడా ఉండేవి ఎక్కడ, అంటే అందరూ సమానమే, కులాలు మతాలంతా మానవుడు సృష్టించినవి అని చెప్పి. మా పెద్దనాన్నగారు గొప్ప లీడర్ అండి, మోహన్ రెడ్డి గారని. సో ఆయనతో నేను తరచుగా కొన్ని విషయాలు నేర్చుకుంటుంటే. అంటే ఇదంతా అంటే మీరు యంగర్గా ఉన్నప్పుడు నేర్చుకున్నారు ఇవన్నీ. ఓకే అండి. మానవుడు సంఘజీవని, సో మనందరము కులాల మతాలు పాటించొద్దని, మనలో అందరిలో ప్రవహించేది రక్తమే, అందరూ సమానమే అని చెప్పి. సో అది కొంచెం మైండ్లో ఉండిపోయింది. ఒకసారి దేవుడు ప్రణాళిక ఉంటే ఆ ప్రణాళికలు మనం పడ్డాక తప్పించుకోలేము. సో తనతో మ్యారేజ్ నేను విజయవాడలో హైందవ వివాహమే చేసుకున్నాను గుడిలో. మా పెద్దనాన్న వాళ్ళు సపోర్ట్ చేశారు. చెప్పినప్పుడు పెద్దనాన్న ఇలా అమ్మాయి నచ్చింది, సో ఇట్లా పెళ్లి చేసుకుంటే వాళ్ళు సపోర్ట్ చేశారు విజయవాడలో. అది ఆ తర్వాత వాళ్ళు క్రిస్టియన్ రిసెప్షన్ చేశారు. సో వాళ్ళు క్రిస్టియన్ రిసెప్షన్ అప్పుడు నాకేం అర్థం కాలేదు. అందరు కళ్ళు మూసుకొని ప్రేయర్ చేస్తారు కదండి, నేను కళ్ళు తెచ్చుకొని అందరు చూస్తుండేది అప్పుడు. సో ఆ ప్రార్థనలు అవన్నీ కూడా మనకు తెలియదు. అయితే నేను మారడంలో వాళ్ళ ప్రమేయం లేదు. జనరల్గా ఏమనుకుంటారంటే వాళ్ళు క్రిస్టియన్స్ కదా, మావాడు కూడా క్రిస్టియన్గా మారిపోతాడన్న భయం ఉంటుంది, అది అటువైపు. కానీ వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. 5 ఏళ్ల బాబు 5 ఏళ్ల పాపకి బలవంతంగా అన్నం పెట్టించగలరా? పెట్టించలేరు కదా, మారం చేస్తారు కదా, కక్కేస్తారు కదా. మరి మత మార్పిడిలు అంటే ఏంటి? క్రైస్తత్వం అంటే మత మార్పిడి కాదు, మతాన్ని మార్చుకునేది కాదు, అదొక జీవన విధానం. ఐ ఓన్లీ చేంజ్డ్ మై వే ఆఫ్ లివింగ్. ఐ హ్యావ్ మేడ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. ఓకే, అవన్నీ చూశాను, అన్నీ తిరిగాను. ఓకే, బట్ ఐ కుడెంట్ ఫైండ్ ద పీస్. ఐ వాస్ ఇన్ సర్చ్ ఆఫ్ సంథింగ్ గ్రేటర్ దెన్ దట్. ఓకే, నేను దుర్గా పూజలు చేశాను, బలి కొడుతుంది, అవునా? మరి అదేంటి? ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటుంది, అవునా? మరి అక్కడ పీస్ లేదు. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ దట్ పీస్ ఆల్ త్రూ అంటిల్ ఐ కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. ఎలా వచ్చిందంటే, పెళ్ళైన తర్వాత మా ఇన్లాస్ ఇంటికి విజయవాడకి ఒకసారి విజిట్కి వెళ్ళాను. మధ్యాహ్న భోజనం తర్వాత ఆఫ్టర్నూన్ స్లీప్లో ఐ హ్యాడ్ అ విజన్ ఆఫ్ క్రైస్ట్, ద ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ జీసస్. ఫస్ట్ది అది ఎప్పుడు జరిగిందంటే 2008 ఆర్ 2007, ఇన్ బిట్వీన్. మంత్ నాకు గుర్తులేదు, ఎందుకంటే అప్పుడు నేను ఇంకా విగ్రహారాధన భయంకరంగా చేసేవాడిని. తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ ఎవ్రీ ట్యూస్డే ప్రదక్షిణాలు చేస్తున్నా. దుర్గాకి మన బోనాలు ఫెస్టివల్స్, గణేష్ నవరాత్రిలు, దుర్గా నవరాత్రిలు, యాక్టివ్ పార్టిసిపేషన్. దుల్పేట్కి వెళ్ళి గణేష్ని తీసుకొస్తుండే, నిమజ్జనానికి వెళ్తుండే శ్రీశైలం, నాగార్జున సాగర్, యాక్టివ్ పార్టిసిపేషన్ 11 రోజులు. అంత భయంకరంగా చేస్తాం. బొట్టు, కడియం, దారాలు, అలాంటి లైఫ్ స్టైల్ నాది. సో ఇప్పుడు హైదరాబాదీస్ ఎట్లా ఉంటారు? రఫ్ అండ్ టఫ్ ఉంటారు కదా, ముందు కొడతారు తర్వాత మాట్లాడతారు, అలాంటి వాళ్ళు. సో చిన్న గ్యాంగ్స్టర్ లాగా అనలేను కానీ, బట్ సి ఐ వాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద లైఫ్ స్టైల్ హియర్. అది ఓల్డ్ సిటీ ఫ్రెండ్స్, దుల్పేట్,
అలా అది ఉండింది బాగా. సో ఆ రోజున వెన్ ఐ హ్యాడ్ ద విజన్ ఆఫ్ క్రైస్ట్, ఐ సా పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విత్ ద బ్లూ రోబ్ అండ్ ద రెడ్ షాల్. నేను ఎప్పుడూ ఆ ఫోటో చూడలేదు నేను. అది 1000 కాంతి వెలుగులో వచ్చింది ఆ ఫోటో. నాకు క్లియర్గా గుర్తు ఆ రోజు. కళ్ళ నుంచి నీళ్ళు గారుతున్నాయి. నిద్ర నుంచి మేలుకున్న తర్వాత వణుక్కుంటూ షివరింగ్ వచ్చింది. వణుక్కుంటూ మా వైఫ్తో షేర్ చేశాను. నేను ఎప్పుడూ చర్చ్కి వెళ్ళలేదు, నేను జీసస్ ఫోటో చూడలేదు, ఇలాంటి ఫోటో వచ్చింది అని అంటే తను వాళ్ళ బ్రదర్తో షేర్ చేసుకుంది ఆ రోజు. షేర్ చేసుకుంటే వాళ్ళ బ్రదర్ తోడలుడు వచ్చి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మన బి వందన్ కుమార్ గారు 2007-8 ఆ ప్రాంతంలో. సో తను హీ టుక్ మీ టు హిమ్. నాకు దాని గురించి సత్యం తెలుసుకోవాలని ఉంటే ఆ రోజు నుంచి ఒక ఉత్సుకత స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు నుంచి అసలు ఎందుకు నేను చూడడం ఏంటి, నాకు రావడం ఏంటి, నేను ఎప్పుడు ఇటువైపు వీళ్ళని చేసుకున్నందుకు వచ్చిందా, లేక ఐ వాస్ పజిల్డ్, అర్థం కాకపోయింది. తను వెళ్ళిన తర్వాత దేవుడిని ఎన్నుకున్నాడు, దేవుడు ప్రణాళిక ఉంది నీ పైన అంటే ఏం మాట్లాడుతున్నావు అన్న. ప్రేయర్ చేస్తా అంటే ప్రేయర్ చేయను అన్నట్టు. ఇక అయితే తన ఇంటికి వెళ్ళేప్పుడు వచ్చేటప్పుడు మాత్రం నాకు తెలియకుండా నీళ్ళు కాడుతున్నాయి, శరీరంలో వణుకు ఉండింది. సో ఆ రోజు నాకు అర్థం కాలేదు. తను ఏదో ప్రేయర్ చేశారు, మనకు అర్థం కాలేదు, తను ఏదో చెప్పారు, మనకు అర్థం కాలేదు. మళ్ళీ బ్యాక్ టు నార్మల్, అవే పూజలు. నేను 2009 జనవరిలో కూడా శబరిమలకి వెళ్ళిన, తిరుపతికి వెళ్ళిన ఒక గ్రూప్తో. అది ఆ తర్వాత మేబీ ఇక్కడే ఉంటే నేను మళ్ళీ దాంట్లోనే పడిపోతా అని చెప్పి దేవుడు ఒక ఆశ్చర్యకరం చేసిండు. ఏంటంటే, సో నువ్వు ఇక్కడే ఉంటే మళ్ళీ నా ప్రణాళికలకు రావని చెప్పి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఆస్ట్రేలియాకు తీసుకెళ్ళి, అప్పటికి నాకు ఒక బాబు 2008 మే. ఒక ఫ్రెండ్ ఆస్ట్రేలియా వెళ్తుంటే ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయడానికి వెళ్ళాను, నా చిన్ననాటి స్నేహితుడు. ఆ రోజున ఒక థాట్ పుట్టించిన హార్ట్లో, మైండ్లో, నీవెందుకు వెళ్ళకూడదు. అప్పటికే నేను చాలాసార్లు యూకే ట్రై చేశాను, కొన్ని కంట్రీస్కి వెళ్దామని ట్రై చేశాను. ఎందుకంటే మా క్లాస్లో ఉన్న 13 మంది బాయ్స్లో 10 మంది బయటే ఉన్నారు. సో నాకు కూడా కెరీర్ కోసం వెళ్ళాలని ఉండింది. యూకే ట్రై చేశాను, రాలేదు, 3 సార్లు రిజెక్ట్ అయింది వీసా. సరే రానప్పుడు మనం ఏం చేస్తే లక్ లేదనుకున్నాం అని చెప్పి ఇంకా పట్టించుకోలేదు. మేరా భారత్ మహాన్, జీనా యహా మరణ యహా అంతే అని చెప్పి నన్ను ఏమంటారంటే హిందుత్వానికి ప్రతీకగా నువ్వు నిలబడతానని నా శ్రేయోభిలాసులు అందరూ కూడా ఆటోగ్రాఫ్ ఇచ్చి, మనం రాస్తాం కదా లాస్ట్లో, హిందుత్వానికి ప్రతీకగా నిలబడతామని. అంత హార్డ్కోర్ హిందూ ఆ టైంలో వెళ్ళాలనిపించింది. దేవుడి ప్రణాళికలు చూడండి. ఇప్పుడు మైండ్లో ఆ తలంపు తీసుకొచ్చిన వెంటనే అప్లై చేశాను, స్టూడెంట్ అప్లై చేశాను. గాడ్ లైన్డ్ అప్ ఎవ్రీథింగ్. విత్ ఇన్ 6 months ఐ గాట్ వీసా. 2008లో అరౌండ్ జూలై ఆగస్ట్లో అప్లై చేస్తే అక్టోబర్ కల్లా వచ్చేసింది. జనవరి 2009కి ఫస్ట్ నేను వెళ్ళిపోయాను. ఇక్కడ టర్నింగ్ పాయింట్. ఇక్కడ అప్పటి వరకు నా పూజలు నేను చేసుకుంటున్నాను. 2009 జనవరిలో నేను ఒక్కడనే వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు తెలీదు, కొత్త ప్రాంతం. కానీ హిందూ కల్చర్, దట్ టు రెడ్డి కల్చర్లో మేము తెలంగాణ, మాకు డ్రింకింగ్ అనేది కామన్. ఓకే, డైలీ డ్రింక్స్, బట్ వీ డోంట్ డ్రింక్ టు గెట్ డ్రంక్. ఇట్స్ జస్ట్ ద కల్చరల్ అది. సో అప్పుడు నేను మాణిక్షన్ కూడా తింటున్నాను, అగైన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద లోకల్. సో ఈ అలవాట్లు ఉండింది, అవి కంటిన్యూ అయినాయి ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత కూడా. సో నేను ఫ్యామిలీతో వెళ్ళిపోయారా మీరు? ఫస్ట్ నేను ఒక్కడే వెళ్ళాను. సో ద మెయిన్ ఐడియా బిహైండ్ ఇట్ ఈస్, ముందు వెళ్ళి కొంచెం సెటిల్, ఓ జాబ్, పార్ట్ టైం జాబ్ ఏదో చూసుకొని కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పటికి బాబు 6 months, ఫస్ట్ బాబు, తో వైఫ్ ఇక్కడే ఉండిపోయారు. వెళ్ళాను.
నాకేం తెలుసు ఆ టైంలో పెద్ద రెసిషన్ నడుస్తుంది ఆస్ట్రేలియాలో అని చెప్పి 2009లో. నేను వెళ్ళింది రాంగ్ టైం. అసలు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. ఆ ఏరోప్లేన్ నుంచి కింద చూస్తేనేమో ఈ ఆస్ట్రేలియా అంతా డెజర్ట్ లాగా అనిపించింది. అప్పుడు అనుకున్నా ఇక్కడికి వచ్చిన నేను ఏంటి ఎట్లా ఉండేవాడిని. నాకు హోమ్ విజిట్స్ అంతా కూడా వెరీ ఇంపార్టెంట్ పీపుల్ అట్లా ఉంటుండే బాగానే వస్తుంది. సో ఐ వాజ్ లీడింగ్ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్. ఐ హ్యాడ్ అ వెహికల్ అండ్ హోమ్ కన్సల్టేషన్స్ అండ్ హాస్పిటల్ కన్సల్టెంట్స్, 3 హాస్పిటల్స్ కన్సల్టెంట్ ప్లస్ హోమ్ విజిట్స్ ప్లస్ క్లినిక్, ఫుల్ బిజీగా ఉంటుండే. సో అట్లాంటి లైఫ్ స్టైల్ వదిలేసి ఇక్కడికి వచ్చి నేను సో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. జాబులు ఎన్ని ఎతికినా రాలేదు. ఏ జాబ్, క్లీనింగ్ జాబ్ అయినా సరే, డెలివరీ జాబ్ అయినా సరే, ఏ జాబ్ అయినా చేయడానికి రెడీగా ఉండే, కానీ ఏది లేదే. ఇప్పుడు పెట్రోల్ బంక్స్ అంటారు కదా, పెట్రోల్ బంక్స్లో ఇక్కడైతే పెట్రోల్ పోస్తారు, అక్కడ పోయారు. పెట్రోల్ బంక్లో స్టోర్ కీపర్ అది కూడా ట్రై చేశాను. వాళ్ళకి నా ప్రొఫైల్ చూసి నేను మీకు జాబ్ ఇవ్వలేమన్నారు. మీరు చూస్తేనేమో హై ప్రొఫైల్, మీరు డాక్టరు, ఫిజియోథెరపిస్టు అని చేసి వాళ్ళు జాబ్ ఇవ్వనన్నారు. సో అది చేయలేము. పోనీ వేరే లోకల్ షాప్స్ వాళ్ళు ఇవ్వనన్నారు. సరే 8 months, 7 to 8 months గడిచినాయి. ఈ లోపు మా వైఫ్తో రోజు షేర్ చేసుకుంటాం కదా ఫోన్లో, జాబులు రావట్లేవని చెప్పి 100 కొద్ది రెజ్యూమేస్ ఇచ్చాము, జాబ్ ఓపెనింగ్స్ లేవు. సరే అని చెప్పి తను ఒక పాస్టమ్మ వెళ్తుండే. సో అప్పుడప్పుడు వెళ్ళిన తను అన్నంట తన్ని ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయమన్నాను. నేను చూడంగా వీళ్ళైతే ఎప్పుడూ ఏ చర్చ్కి వెళ్ళలేదు. ఓకే, ఇంట్లో మాత్రం జీసస్ ఫొటోస్, క్రాసు అవన్నీ ఉండేది. బట్ ఐ హావ్ నెవర్ సీన్ దెమ్ గోయింగ్ టు ఎ చర్చ్. అంటే దాన్ని బట్టి నాకేమర్థమైందంటే వీళ్ళు ఓకే నేమ్సేక్ క్రిస్టియన్స్. సో వాళ్ళు వెళ్ళేది 25th December 31st నైట్, ఈస్టర్, RCM బ్యాక్గ్రౌండ్. వాళ్ళు సరే ఇవన్నీ ట్రై చేసినాం కదా, పూజలు చేసినాం, పురస్కారాలు చేసినాం, మరి ఏవి అవ్వట్లేదు. ఇన్ని ట్రై చేసినాం, వై డోంట్ ఐ ట్రై దిస్ వన్ ఆల్సో. సో ఐ ప్రేడ్, ఫాస్టింగ్ ఉన్నా. మామూలుగా శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉంటాం కదా, మరి ఆల్మోస్ట్ 28 yearsలో తెలివి వచ్చిన దగ్గర నుంచి 8వ ఏట నుంచి 20 years వరకు ఫాస్టింగ్ ఉన్నాం కదా శివరాత్రి రోజున. అది వేరే కారణం ఉంటుంది. సో అదేవిధంగా ఆ రోజు కూడా నేను ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయడం జరిగింది. నాకు ప్రేయర్ చేయడం అంటే తెలియదు కదా, అదేదో ఫోన్లో ఇలా చెయ్యి, కీర్తనల గ్రంథం 91 చదువు అని చెప్పి, నాకు బైబుల్ లేదు అప్పట్లో, స్మార్ట్ ఫోన్స్ లేవు, బైబుల్ యాప్స్ లేవు. మరి ఎవరో ఒక అతని దగ్గర బైబుల్ తీసుకొని ఆ చుట్టుపక్కల అడిగాను. ఐ వాజ్ సర్చింగ్. సో అక్కడ ఒక తెలుగు అతను పరిచయం అయ్యాడు. తన దగ్గర బైబిల్ తీసుకొని, అది అసలు ఇండెక్స్ తెలియదు కదా నాకు, ఫస్ట్ టైం అసలు చదవడం. సో అక్కడి నుంచి Psalms 91 చదివి, సో వాళ్ళు చెప్పినట్టుగా ఏదో 2-3 అక్షరాలు, 2-3 లైన్లు ప్రేయర్ చేసుకున్నాను. మిరాక్యులస్లీ తను ఒక ప్రవచనం చేసింది ఆ రోజు. వాళ్ళ పాస్టర్ అమ్మగారు ఒక ప్రవచనం చేసింది. ఒకరు పరిచయం అవుతారు వాళ్ళకు. నేను స్టూడెంట్గా వెళ్ళాను కదా, సో ఆ మా క్లాస్లో ఒకరు పరిచయం అవుతారు, వారి ద్వారా ఒక జాబ్ వస్తుందని చెప్పి. 7 months of famine. ఓకే, ఇఫ్ యు సీ 7 years of famine in the Bible. 7 is a significant figure. 8th month is August. August is my birth month. Okay, so 8th రోజున 8th or 9th రోజున I got a call. ఎందుకంటే రెజ్యూమ్లు అందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళాం కదా, సో ఆస్ట్రేలియాలో ఏజ్డ్ కేర్ ఉంటాయి చాలా. I got a call from the director of aged care to come and join without interview. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో అక్కడ నా ఫెయిత్, విశ్వాసం అనేది చిగురించింది. ఇన్ని చేసినా 8 నెలలు ఎంత మొరపెట్టుకున్నా నాకేం కాదు, ఏమీ దొరకలేదు. ఇక్కడ అది నా ఫస్ట్ స్టార్ట్. అప్పుడు నాకు ఇంకా క్యూరియాసిటీ ఇంకా ఎక్కువైంది. నేను ఎట్లా అంటే ఒకటి మొదలు పెడితే దాని అంతా చూడాలి. ఓకే, రామాయణం అయినా అంతే, మహాభారత అయినా అంతే, నాకు శ్లోకాలు వచ్చు. ఓకే,
ఆ గాయత్రి మంత్రం అవన్నీ వచ్చు. బికాస్ వీ యూస్ టు రీసెట్. హనుమాన్ చాలీసా వచ్చు. ఇక్కడ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ ఎవ్రీ ట్యూస్డే. ఎవరైనా ఇప్పుడు నన్ను తర్వాత చూసిన వాళ్ళు ఏమంటారంటే, నువ్వేనా నువ్వు ఎప్పుడు బొట్టు పెట్టుకుంటే, క్రిస్టియన్స్ కూడా అప్పట్లో ఒకరిద్దరు ఉంటారు పరిచయం ఉన్న వాళ్ళు, నువ్వేనా అంటే అది నేనే. కాకపోతే సి ద లైట్ ఆఫ్ జీసస్ హ్యాస్ షైన్డ్ అపాన్ మీ, ఇట్ ఈస్ నాట్ మీ. అది ఆ తర్వాత నేను ఎప్పుడు ఇక్కడ చర్చెస్కి వెళ్ళలేదు కాబట్టి నేను కొన్ని చర్చెస్ సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ ముందుగా కథలిక్ చర్చ్కి వెళ్ళాను, అక్కడ క్రాస్ ఉంది, మేరీ మాత ఉంది, వెళ్ళాను. కానీ నాకు నా పర్సనల్గా ఐ డోంట్ ఫీల్ కనెక్టెడ్. తర్వాత మానేశాను. ఐ వాజ్ సర్చింగ్. అయితే ఈలోపు మా వైఫ్ మా బాబుని తెప్పించేసుకున్నాం. ఆగస్టులో జాబ్ వచ్చింది. ఓకే, ద డేస్ ఆఫ్ హార్వెస్ట్ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద 8th month ఆన్వర్డ్స్. సెప్టెంబర్లో నేను మా ఫ్యామిలీని పిలిపించేసుకున్నాను. ఒక చిన్న రూమ్ ఒకటి రెంట్కి తీసుకొని షేరింగ్లో స్టార్ట్ చేయాలి. సో జాబ్కి వస్తున్నాం. సాయంత్రం కాలేజ్ ఉండేది, ఈవినింగ్ కాలేజ్. ఈ లోపల మార్మన్ మిషనరీస్ వచ్చి డోర్ నాక్ చేశారు ఒక రోజు. నాకేమో బైబిల్ గురించి, జీసస్ గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉండింది. సో వాళ్ళు నాక్ చేశారు. మేము ఇట్లా మిషనరీస్, మేము ఎల్డర్స్, మేము ఇలా బైబిల్ గురించి చెప్తాము అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండింది కదా. ఐ ఇన్వైటెడ్ దెమ్. వాళ్ళు బైబిల్తో స్టార్ట్ చేశారు, ఎండింగ్ మాత్రం బుక్ ఆఫ్ మార్మన్ చేశారు. నేను బుక్ ఆఫ్ మార్మన్ మొత్తం చదివిన, ఒక ముక్క అర్థం కాలేదు. కొన్ని రోజులు వెళ్ళాను చర్చ్కి. వెళ్తే నాకు రిలేషన్షిప్ అనేది కనిపించలేదు. ఎందుకు అంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు, బట్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద బైబిల్. బుక్ ఆఫ్ మార్మన్, జోసెఫ్ స్మిత్ గురించి చెప్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది, నాకు వచ్చిన రెవల్యూషన్ ఆయనకు వచ్చిన రెవల్యూషన్ సేమ్ కదా, మరి తేడా ఏంటి? సో కనెక్షన్ లేదు, రిలేషన్షిప్ లేదు. ఏదో నామమాత్రంగా ప్రేయర్లు చేస్తున్నారు, కలుస్తున్నారు, అంతవరకే. బట్ ఐఎమ్ నాట్ గ్రోయింగ్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఫెడ్. మానేసి అప్పుడు 2009లో యూట్యూబ్లో స్టార్ట్ అయినాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి. JCNM, శ్యామ్ కిషోర్ గారి మెసేజెస్ చూడడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ స్ట్రెంత్ అని. నాకు ఎవరు లేరు, నాకు మెంటర్ లేరు, నాకు టీచర్ లేరు, ఏది లేదు. JCNM మెసేజెస్. ఓకే, అక్కడి నుంచి నా అంతట నేను, ఎవరి ప్రమేయం లేదు, నా అంతట నేను. ఫేత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసము వినుట ద్వారా వస్తుంది, అది దేవుడి వాక్యం. సో దేవుడి వాక్యం వింటున్నాను కదా, అది నాటబడుతుంది. అది నాటబడుతుంటే అది ఫలిస్తుంది కూడా. ఓకే, సో మై ఫేత్ స్టార్టెడ్ గ్రోయింగ్. అయితే మోకరించి ప్రార్థన చేయమన్నారు. నేను ఎప్పుడూ మోకరించలేదు, ప్రదక్షిణాలు చేస్తున్నాను కానీ మోకరించింది లేదు కదా. సో సరే మోకరించి ప్రార్థన చేస్తున్నాను, మోకరించి ప్రార్థన చేసేది. ఆ టైంలో డెలివరెన్స్ జరిగింది నాకు. ఎందుకంటే విగ్రహారాధన నుంచి వచ్చాం కదా, బంధకాలు ఉంటాయి, జనరేషనల్ ఉంటాయి, పితృ దోషం, ఇవన్నీ ఉంటాయి. భయంకరమైన శోధన ఒక 3 నెలలు. ఇప్పుడు స్టార్టింగ్లో ఆ ఫస్ట్ 7 months వాజ్ నథింగ్ వాట్ ఐ ఫేస్డ్ దిస్ 3 months. ఆ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తుండే, ఏదో జరిగిందంటే అన్నట్టు నీకు సైకియాట్రిస్ట్ దగ్గర పంపిస్తామన్నా. అప్పుడు అన్నీ మళ్ళీ ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తున్నా, నువ్వేగా ఎటర్నల్ సైకియాట్రిస్ట్, నాకు ఆ సైకియాట్రిస్ట్ అక్కర్లేదు, నాకు ఏం జరిగింది చెప్పాను. సో అప్పటికి ఐ వాజ్ కంప్లీట్లీ డెలివర్డ్ ఫ్రమ్ గుట్కా. ఐ వాజ్ ఆల్మోస్ట్ డెలివర్డ్ ఫ్రమ్ ఆల్కహాల్. మానేసిన. ఎక్కడి నుంచి వచ్చిన శక్తి? దేవుడి శక్తి. ఓకే, మెసేజ్ వినడం ద్వారా పరిశుద్ధాత్మ అంటే ఏంటో అర్థమైంది. వాక్యం చదవడం నేర్చుకున్నాను. వాక్యం ఎప్పుడైతే చదువుతామో, ద స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ హ్యాస్ బీన్ రిటెన్ బై 40 different people over the generations, not by one single person. Okay, so Bible has been written by the inspiration of God, with the help of the Holy Spirit. Okay, so వాళ్ళ స్పిరిట్తో రాసింది కాదు. Genesis 1:1లో ఇన్ ద బిగినింగ్, ఓకే, సో గాడ్ స్పోక్ లెట్ దేర్ బి లైట్ అన్నాడు. అంటే ఏంటి?
దేవుడు మాట్లాడిండు, దేవుడు మనిషే, దేవుడు మాట్లాడిండు. లెట్ దేర్ బి లైట్ అన్నప్పుడు కదా లైట్ వచ్చింది. అంటే బిఫోర్ ఇట్ వాజ్ డార్క్నెస్, మై లైఫ్ వాజ్ ఇన్ ద డార్క్నెస్. Until I come into the knowledge of Christ, my life was in the darkness, because I was searching for the truth. Jesus ఏమన్నారు? I am the way, I am the truth, I am the life. నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం అన్నారు. మరి ఇవి మూడు మిగతా చోటని చదివినాను కదా, అక్కడెక్కడ కనిపించలేదు. సో ఐ స్టార్టెడ్ డిగింగ్ డీప్. మోకరించి ప్రార్థన చేసినప్పుడు 3 నెలల శోధన, భయంకరమైన శోధన నుంచి నేను విడుదల పొందిన. ఎట్లా అంటే కొంతమంది అప్పుడు పాస్టర్లు పరిచయం అవ్వడం, ప్రేయర్కే విరుద్ధంగా ఉన్న వాడిని పాస్టర్ల వెనక అలవాటు స్టార్ట్ చేసి. ఎందుకంటే నాకు ఐ నీడెడ్ సంథింగ్ మోర్. ఇప్పుడు నాకంటే అంతంత మాత్రంగానే ప్రేయర్ చేయడం వచ్చు. సో ఐ నీడెడ్ మోర్ స్క్రిప్చర్స్. కొంచెం చదివాను, అన్నీ రాదు కదా. సో కొన్ని ఇట్లా చదువు, ఇట్లా క్లెయిమ్ చెయ్యి, ఓకే, ఇట్లా వాట్ ఎవర్ యూ రీడ్ యూ ఆస్క్ గాడ్ అని చెప్పి. సో అక్కడ డెలివరెన్స్ పొందాను నేను. ఓకే. సో ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిన మీ లైఫ్లో మంచిగా జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు మినిస్ట్రీ చూస్ చేసుకున్నారు మీరు? ఓకే, దేవుడి వాక్యం ఇలా చదివాను. దీనికంటే ముందు ఒక మాట చెప్పాలని. ఎందుకు మినిస్ట్రీ అని అంటే, నా చిత్తం కాదు, నా ప్రమేయం లేదు దీంట్లో. సో ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద గాడ్స్ విల్. ఓకే, సో ఐఎమ్ ఆల్సో వర్కింగ్ అండ్ డూయింగ్ మినిస్ట్రీ బోత్ టుగెదర్. అయితే సెకండ్ ఎన్కౌంటరు నేను ఆల్రెడీ ఒక చర్చ్లో నాటబడి ఉన్నాను. ఒక నా వర్క్ కొలీగ్ ద్వారా ఒక పాస్టర్ గారు రిఫర్ చేస్తే, తను పాస్టర్ రెజ్ మోరేస్ అని లివింగ్ ఫెయిత్ కమ్యూనిటీ చర్చ్ ఉండింది అక్కడ. సో మేము కొంచెం ఐసోలేటెడ్ ఫీల్ అవుతుండే. ఎప్పుడైతే మేము ప్రేయర్ చేసుకున్నాం అంటే అక్కడ ఉన్న హిందూ ఫ్రెండ్స్ వాళ్ళందరూ డిస్కనెక్ట్. సో మేము అక్కడ కూడా చేస్తారు కొన్ని ఫెస్టివల్స్. వెళ్ళిన కొత్తలో అటెండ్ అయ్యాన్ని. ఎప్పుడైతే నేను ప్రేయర్ స్టార్ట్ చేశానో అవన్నీ మానేశాను. నేను విగ్రహారాధన మానేసిన తర్వాత వాళ్ళందరూ డిస్కనెక్ట్ అంటే మేము ఐసోలేటెడ్ అయిపోయాం. మాకు ఫెలోషిప్ లేదు. మేము బాగా కొంచెం మళ్ళీ ఇట్స్ కైండ్ ఆఫ్ డిప్రెస్ సిచ్యువేషన్ కదా. సో నేనైతే జాబ్కి వెళ్తాను, మరి వైఫ్ ఇంట్లోనే ఉంటుంది. తనకి ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా, ఎమోషనల్ సపోర్ట్. సో తను వచ్చేసి పాస్టర్ రెజీ థామస్ అని చెప్పి మలయాళీస్, తనకి రిఫర్ చేశారు, ఎంపవర్డ్ నేషన్స్ చర్చ్. సో మై ఫస్ట్ చర్చ్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అన్ ఇవాంజలికల్ పెంటకోస్టల్ టైప్, వెరీ స్ట్రాంగ్ బిలీవ్స్. అక్కడ నాటబడిన తర్వాత నేను అంచెలంచెలుగా వెదిగాను, వాక్యం నేర్చుకున్నాను. ఈ మధ్యలో సెకండ్ ఎన్కౌంటర్ వచ్చింది. మా రెండో బాబు 2014లో పుట్టాడు. మా ఇన్లాస్ కూడా అక్కడికి రావడం జరిగింది. సో యాజ్ యూజువల్ నేను మిడ్ నైట్ ప్రేయర్స్ చేస్తాను. సో చేసి పడుకున్న తర్వాత మళ్ళీ 1000 కాంతి వెలుగులో స్వరం విన్నాను. 3 వాక్యాలు. బైబిల్ అంతగా తెలియదు నాకు అప్పట్లో. దేవుడు మాట్లాడాడు. నేను హాల్యూసినేషన్ అనుకున్నాను, హాల్యూసినేషన్ అనుకున్నాను. తర్వాత అర్థమైంది, లేదు ఇది దేవుడి స్వరం అని చెప్పి. ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ దట్ బట్ ఐ హ్యావ్ చూసన్ యూ, యూ విల్ డూ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ డన్ అండ్ యూ షల్ సర్వ్ మీ. ఇవన్నీ కూడా దేవుడి వాక్యం. సో దేవుడు వాక్యరూపి, దేవుడు వాక్యధారి, దేవుడు వాక్య రూపంలో మాట్లాడతాడు. అవును. సో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. ఇవి కన్ఫర్మేషన్స్. తర్వాత ఎప్పుడైతే బైబిల్ స్టడీస్ అటెండ్ అవుతున్నామో, బైబిల్ చదవడం మొదలైందో, అరే ఇవే కదా నేను విన్నది, జాన్ 14, 15, 16, ఎక్సోడస్ 23, 25, ఇవన్నీ కూడా. సో ఆ తర్వాత యూ షల్ సర్వ్ మీ అనేది బాగా అటుకుపోయింది. యూ షల్ సర్వ్ మీ అంటే ఏంటి? ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ అబౌట్ ఇట్. సో దట్స్ అ క్లియర్ కన్ఫర్మేషన్. మెనీ హ్యావ్ ప్రొఫెసైడ్ దట్ యూ విల్ బీ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. అంటే నాకు వాక్యం రాదు, నేను పబ్లిక్ స్పీకర్ కాదు, బాగా షై టిమిడ్ పర్సన్ నేను చిన్నప్పటి నుంచి కూడా. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండింది, కానీ అది స్టూడెంట్ లైఫ్. స్టూడెంట్ లైఫ్ ఈస్ డిఫరెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెక్యులర్ వర్డ్, టీమ్ లీడర్ క్వాలిటీస్ అవి అంటే మనకు కొంచెం యూ హ్యావ్ టు బీ అవుట్ స్పోకెన్. అవేమీ లేవు.
సో ఆ బిడియం అవన్నీ ఉంటాయి కదా, సో అట్లా సో ఆ చర్చ్లో ఉన్నప్పుడు వాక్యం నేర్చుకున్న. ఆ తర్వాత వాళ్ళు నాలో ఉన్న క్వాలిటీస్ చూసి వాళ్ళు నన్ను ఇంకో చర్చ్ ప్లాంటింగ్ జరిగింది. ఆ చర్చ్ ప్లాంటింగ్కి హెల్ప్ చేయమని ఇంకో పాస్టర్ గారితో నన్ను అసోసియేట్ పాస్టర్గా ఆర్డైన్ చేసి పంపించడం జరిగింది. ఎందుకంటే అప్పటికి వాళ్ళు చూస్తారు కదా మన ఎదుగుదల, మన ఎంతూజియాజం, మన క్యూరియాసిటీ టు నో మోర్ అబౌట్ గాడ్, అండ్ దే నో ద గాడ్స్ విల్. God's will is not only just to come into the knowledge of God, but to work for the God. ఆ టైంలో అక్కడ నేను ట్రైనింగ్ తీసుకున్నాను. బట్ నాలో ఒక గ్యాప్ ఉండింది. ఐ ఫెల్ దట్ ఐ ల్యాక్ సంథింగ్ డ్యూరింగ్ ద 2019 కోవిడ్ జస్ట్ బిఫోర్. ఐ ఫీల్ ఐ ల్యాక్ నాలెడ్జ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ కాలేజ్ జాయిన్ అయ్యా. Perth Bible College, 100 years old in the college. I just went on myself. I could have joined MBA, okay, so I could get more income. But దేవుడు ప్రేరేపణ ద్వారా నేను వెళ్ళి బైబిల్ కాలేజ్ చదివాను. ఇట్స్ నాట్ ఈజీ, $25,000. ఓకే, సో అక్కడ నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన దాంట్లో, బికాస్ ఐ వాంటెడ్ టు గెట్ ఎక్విప్డ్ బిఫోర్ ఐ స్పీక్ టు ద పబ్లిక్. ఐ వాంట్ టు గెట్ ఎక్విప్డ్ మై సెల్ఫ్. అది. సో ముందు మనము వాక్యం నేర్చుకొని దాంట్లో విశ్లేషణ, వివేచన, వివేకం పొంది ఆ తర్వాత వీ కెన్ స్పీక్ టు ద పబ్లిక్. ఫస్ట్ వీ హియర్ ఫ్రమ్ గాడ్, దెన్ వీ స్పీక్. సో ఆ బైబిల్ ట్రైనింగ్ తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. అక్కడ ఒక 2.5 years పనిచేశాను. ఆ తర్వాత ఇంకో ఆపర్చునిటీ వచ్చింది. ఈలోపు ఇండియాలో గాస్పెల్ క్రూసేడ్స్ చేశాను విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో. దేవుడి కృపను బట్టి ఐ ఆపరేట్ ఇన్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది అన్య భాషలో ఒకటే కాదు, ప్రవచనాత్మకంగా దేవుడు ఆ టైంలో మూవ్ అవుతాడు. చాలామంది కూడా స్వస్థపడ్డారు, డెలివరెన్స్ లైన్ అయ్యి కన్య గర్భంగా మారింది. ఎంతోమంది స్వస్థత పొందారు, ఎంతోమంది విడుదల కాకుండా రీకమిటింగ్, ఎందుకంటే బ్యాక్ స్లైడ్ అవుతారు కదా. సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలుగును కాక. సాక్ష్యం ద్వారా ఎంతోమంది బలపడ్డారు. సో ఆ విధంగా మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత నాకు ఒక ఆఫ్రికన్ చర్చ్లో లీడ్ పాస్టర్ ఒక 1 year చేయమని ఆపర్చునిటీ ఇచ్చారు. అక్కడ కూడా నేర్చుకుంటాం కదా, ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్. ఓకే, ద మోర్ వి లెర్న్, బికాస్ బైబుల్ గాట్ 66 books. ఎవ్రీ టైమ్ యూ రీడ్ యూ గెట్ ఎ న్యూ రెవల్యూషన్. గాడ్ స్పీక్స్ టు అస్. సో ఈ మినిస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఏ ఇయర్లో స్టార్ట్ చేశారండి? విజన్ మీ మిషన్ చెప్తారా? చెప్తాను. సో 1 year వాళ్ళకు పాస్టోరల్ మినిస్ట్రీ చేసిన తర్వాత, సో ఈలోపు కొంచెం గ్యాప్ తీసుకొని ఆ తర్వాత దేవుడు, we were praying about it for God's will. God said go ahead. ఓకే, క్లియర్గా. అండ్ గాడ్ స్పీక్స్ విత్ హిస్ పీపుల్, సర్వెంట్స్ ఆఫ్ గాడ్. సో నేను పాస్టర్ శ్యామ్ కిషోర్ గారు ఆస్ట్రేలియా రావడం జరిగింది. వారికి నేను మీటింగ్స్ ఆర్గనైజ్ చేశాను. అండ్ ఈ ఆల్సో మెన్షన్ సెవరల్ టైమ్స్ అండ్ దట్ గాడ్స్ ప్లాన్ ఈస్ ఫర్ యూ టు స్టార్ట్ ద మినిస్ట్రీ. ఓకే, సో దట్ వాజ్ అ కన్ఫర్మేషన్. మెనీ అదర్స్ ఆల్సో ప్రొఫెసీ. సో ఫస్ట్లో పర్త్ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ అని స్టార్ట్ చేశాను. ఒకటి, నాకు కూడా తెలుగులో ఎదగాలని. ఎందుకంటే నేను తెలుగులో బైబుల్, అప్పుడు నాకు అర్థమైంది దేవుడు నాకు ఎందుకు తెలుగు ఇచ్చాడు అన్నది. అప్పుడు అర్థమైంది. అది కంప్లీట్లీ మిరకిల్. అండ్ నేను స్కూల్కి వెళ్ళలేదు, నా పేరు నాకు రాయడం రాదు తెలుగులో, నేను తెలుగు బైబిల్ అవలీలగా చదవగలను. సో ఆల్ గ్లోరీ టు గాడ్. సో చేశాను. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్ ఫ్యూ ఫ్యామిలీస్. ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ వీ హ్యావ్ తెలుగు ఫెలోషిప్. మేము ఉండేది పర్త్లో కాబట్టి, సో కొన్ని మెల్బర్న్, సిడ్నీలో కూడా సిడ్నీ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్, మెల్బర్న్ క్రిస్టియన్ తెలుగు ఫెలోషిప్ అని ఉన్నాయి. తర్వాత తెలిసింది. అట్లాగే సో బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ కంటిన్యూ. ఒక 2 years పైన అయిపోయింది. ఈలోపు అగైన్ గాడ్ క్లియర్లీ స్పోక్ దట్ యూ షుడ్ స్టార్ట్ యువర్ మినిస్ట్రీ. అండ్ ఇట్ వాస్ లౌడ్ అండ్ క్లియర్. ఎట్లా అంటే, యు ఆర్ నాట్ ఎ చర్చ్ గోయర్ బట్ యు ఆర్ ఎ చర్చ్ ప్లాంటర్ అని చెప్పి క్లియర్గా వచ్చింది. ఓకే,
అప్పుడు ఎలోహిం ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ఐ వాస్ ప్రేయింగ్ టు గాడ్ టు గివ్ మీ ద నేమ్ ఎలోహిం అంటే ద గ్రేట్ గాడ్. దేవుడు పేరు ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్ ఓకే ఎలోహిం వచ్చేసి ఓకే. సో మై విజన్ మిషన్ అండ్ values I will read. Elohim International Ministries is a Christ-centered, spirit-led ministry committing to preaching the gospel to the nations. Okay, it's completely Acts of Apostles based Great Commission. Okay, so I took very seriously because I became a disciple first. Okay, so the Great Commission and to go and preach the gospel to the ends of the earth, making disciples of all nations, baptizing them in the name of the Father, Son and the Holy Spirit. Okay, making disciples, that is what we are lacking here. Okay, disciple making is important to equip the body of Christ, to equip the people with the right tools so they can face anything that comes against. Okay, so discipling believers, equipping leaders and planting churches to expand God's kingdom. And this is what the Great Commission is, to bring new believers. Okay, so how does the new believers come? Miracles, signs and wonders, healings, deliverances. Okay, I was part of them. So I have seen both the darkness and the light. Okay, ఏషియా గ్రంథంలో 61వ వచనం అరైజ్ అండ్ షైన్, లెట్ యువర్ లైట్ shine before others. Okay, so when God's light has come upon us, sometimes people does not know Jesus, but you become the Jesus for them. Okay, let your light shine before others. Sometimes you have to become the Bible for them. So that comes when the character in us changes. Because పాతవి గతించను కొత్తవి మొదలైనంటే వన్స్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. ఆల్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే, యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ జీసస్ టు డూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్. సో హౌ డస్ దిస్ వర్క్? ఓన్లీ when the Christ indwells in us, when we are filled by the Holy Spirit. And that is what I preach, that is what I teach, that is what I practice. So the vision వచ్చేసి, we believe that Jesus Christ is the only way, then the truth and the life. And my desire through this ministry is to make him known to every tribe, every tongue and every nation through evangelism, teaching and compassionate outreach programs. And the vision continued to see every soul encounter Jesus. I had encountered Jesus and that has transformed my life from what I was and what I am now. I couldn't believe myself that I can speak in the public. So I can address, I can bring the word of God, I can interpret the word of God. All through is just because it is not, okay, the salvation is not because of our work. Salvation is purely because of the grace of God. And by his grace we are saved. Amen? Amen. Every believer empowered by the Spirit and every community impacted by the gospel. And our mission is to proclaim the gospel by discipling and mentoring believers, equipping leaders for ministry and church planting across the globe, and integrate sound biblical teaching to build a strong spirit-filled body of Christ across nations. ఒకటి ఏంటంటే యూనిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, కీర్తనల గ్రంథంలో ఒక చోట రాసి ఉంటుంది 133. సహోదరుల ఐక్యత కలిగి నివసించడంతో When all brethren dwell together in unity, there is a commanded blessing. అది ప్రీవియస్ టెన్స్ లేదు, పాస్ట్ టెన్స్ లేదు, ఫ్యూచర్ టెన్స్ లేదు. నౌ కమాండెడ్ బ్లెస్సింగ్. ఓకే, సో ఆ కమాండెడ్ బ్లెస్సింగ్ ఈ దేశానికి అవసరం, అన్ని దేశాలకు అవసరం, అన్ని క్రైస్తవ సంఘాలకు అవసరం కమాండెడ్ బ్లెస్సింగ్. సో నవ్ ఈజ్ ద టైమ్ ఇన్ లైట్ ఆఫ్ ద థింగ్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. సో వన్ రీజన్ I also support CRRI. It's a very good initiative that they have started. It's a good platform. And our values, finally, what I would like to share is, main thing is Christ-centered living, not self-centered. Christ-centered living, exalting Jesus in everything that we do. Okay? And empowering people with the gospel. ఓకే Yielding to the leading and gifts of the Holy Spirit in every aspect of the ministry, evangelism and discipleship, okay, leadership and servanthood. Jesus himself, he became a servant for us. Stewardship అనేది మనకు నేర్పించాడు. సర్వెంట్ లీడర్షిప్ అనేది, ద గ్రేటెస్ట్ అమాంగ్ యూ షల్ బి ద సర్వెంట్ అన్నాడు. సో హీ బికేమ్ నాట్ ఓన్లీ జస్ట్ ఎ ఫ్రెండ్, నాట్ ఓన్లీ ఎ గాడ్, బట్ హీ బికేమ్ ఎ సర్వెంట్. He even washed that
the feet of the disciples. That is humility. So those who humble themselves, they will be exalted, but those who exalt themselves, they shall be humbled. Amen. సో మీ ఎంటైర్ లైఫ్ నుంచి సో దేవుడు మీరు పుట్టినప్పటి నుంచి ప్రతి ఫేజ్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ నుంచి వచ్చారు, చాలా ఛాలెంజెస్ చూసారు. సో దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని చాలా ట్రాన్స్ఫార్మ్ చేశారు. సో మీ లైఫ్ అంతటి నుంచి వ్యూవర్స్కి ఇచ్చే సందేశం 1 minute ఏమైనా చెప్తారు? తప్పకుండా. ఓకే, వెన్ గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ మీ, గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీవన్. ఓకే, సో మనకు కావాల్సింది 3. ఏంటి? వాటర్, బ్రెడ్ అండ్ బ్రెత్. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్, టు బ్రింగ్ అన్ ఎగ్జార్టేషన్ టు ఎంకరేజ్ our viewers and those who ever watch. Just as our bodies cannot live without water, bread and air, our souls also cannot live without Jesus. He is the way, the truth and the life. Amen. So water in the, Jesus said, whoever drinks of the water that I will give him the rivers of living water. They will never be thirsty again, according to the Gospel of John 4:14. ఫిజికల్ వాటర్ రిఫ్రెషెస్ ఫర్ ఎ మూమెంట్, అంతే కదా. ఇప్పుడు మనకు దప్పికేసినప్పుడు తాగుతాం, మళ్ళీ దప్పికేస్తుంది కదా. వెన్ వీ హ్యావ్ జీసస్ యూ విల్ నెవర్ థర్స్ట్. ఐ అండ్ బికాస్ ఇట్స్ అ స్పిరిచువల్ థర్స్ట్, క్వెన్చ్డ్ ఫర్ ఎవర్. బ్రెడ్, ఫుడ్ కావాలి. ఫిజికల్ ఫుడ్ తింటే మళ్ళీ ఆకలేస్తుంది కదా. ఓకే, జీసస్ డిక్లేర్డ్, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, హూ ఎవర్ కమ్స్ టు మీ షల్ నెవర్ హంగర్ అంట. ఎంత చక్కగా చెప్పారు చూడండి. సో బ్రెడ్ సస్టైన్స్ ద బాడీ, బట్ ఇస్ వర్డ్, the bread of life, the Bible, the spoken word of God, His word and the presence nourishes the soul with strength, joy and purpose అంట. అన్ని 3 ముఖ్యమైనవే. ఎయిర్ కూడా కావాలి కదా. ఓకే, ఒక సాంగ్ ఉంది, లెట్ ఎవ్రీ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. In John 20:22, Jesus says, He breathed on His disciples and said, receive the Holy Spirit, Parishuddhatma. Just as we can't survive without air, we can't truly live without the breath of His Spirit filling in us daily. Okay? Without water, bread and air, we cannot live. Our bodies die. And without Jesus, the living water, the bread of life and the breath of God, our spirits are empty and lifeless. Amen? But when He becomes our source, our lives are transformed, just like mine. You live not just existing, but thriving in His abundant life. Jesus says, devil comes to steal, kill and destroy. Steal your peace, kill your body and destroy in hell. But Jesus says, I have come so you may have life and life in abundance. Abundance means not just the prosperity, not just the health, but your soul. You shall prosper in all things as your soul prospers. Amen. Amen. So adi nenu gattiga nammanu. So this is the way, the truth and the life. The bread of life, the air that we breathe, the bread that we eat, and the water that we drink, which will never get hungry, will never get thirst, or will never out of oxygen. Amen. Amen. సో వ్యూవర్స్ అందరూ అట్లా మేబీ సాల్వేషన్ లేకుండా చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు, వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. సో ఏదైనా మిరాకిల్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళందరి కోసం చిన్న ప్రేయర్ చేస్తారా? Heavenly Father, I thank you, Lord Jesus, for this beautiful day that you have given to us to come before you to the throne of grace in the name of your Son Jesus Christ. With the help of the Holy Spirit, Lord, we praise and thank God for Rakshana Channel. We praise and thank God for all the staff, every hand that has been involved in this ministry, Lord Father. Let this ministry grow exponentially, O Lord Father. And let this be an uplifting, encouraging to others, Lord Father, to admonishing and Lord, and bringing glory to God through bringing unity among all brethren, Lord, or irrespective of denominations. Lord, I pray that this message will go and touch the hearts of the people. Yes. And Lord, let it be the seed that is sowed, not on the wayside, not on the thorny soil, but Lord, this seed shall be planted in the good soil, that it shall grow and become like a tree. Lord, I pray that prepare the hearts of the people, Lord Father, not to glorify anything else but to glorify Jesus. People who have not yet come to the knowledge of Christ shall come to the knowledge of Christ through this testimony
through this testimony, O Lord Father. When God can transform me, God can transform anyone. Lord Father, God is not partial, but God is impartial, Lord, because you do not want a single soul to be perished, and you want everyone to come into the knowledge of Christ, Lord. The world is fading away, but Lord Father,